భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. అన్ని వార్తలు వింటున్నప్పుడు మనకు చాలా వేదన కలుగుతుంది. కనుక కొన్నిసార్లు చాలా భయంకరమైన ఆ వేదన కలుగుతున్నప్పుడు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులను కూడా వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే ఈ లోకంలో మనం వింటున్న వార్తలు అలా ఉంటాయి. టీవీ ద్వారా కానీ పేపర్, తెల్లవారితో పేపర్ చూడండి, పేపర్ చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది. వారు పేపర్ చదువుతున్నప్పుడు ఇక్కడ ట్రైన్ తిరగబడిపోయింది, అక్కడ విమానం కూలిపోయింది, ఇక్కడ బస్సుతో ఇంతమంది చనిపోయారు, ఇలా పలానా ఉరి పోసుకున్నారు, ఇలా మందు తాగిస్తారు అని ఇలాంటి మరణకరమైన దుర్వార్తలు వింటూ ఉంటాం. అప్పుడు మనకి చాలా బాధ చెందుతుంటది. ఆ మరణకరమైన వార్తలలో ఒకవేళ మన బంధువులు, మన స్నేహితులు గాని ఉంటే ఇంకా మనము చాలా వేదన చెందుకుంటుంటాం. అయితే ప్రియమైన వారలారా, ఈ వార్త మేము తీసుకొచ్చిన ఈ సాయంకాల సమయం వార్త ఏంటంటే, ప్రియమైన వారలారా, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం కనుక ఇది మనందరికీ సంతోషం కల్పించేది, ఆనందం కలిగించే స్వార్థమానం. ఇది మనకు ఈ స్వార్థ ప్రియులారా మనకి సంతోషమే కాదు, సమాధానం కూడా కలిగించే స్వార్థ, ఆరోగ్యంగా కలిగించే స్వార్థ. ఇది మనకి రేపు మోక్ష రాజ్యానికి తీసుకెళ్లే వార్త ఈ వార్త. అందుకు ఆనాడు 2023-24 సంవత్సరాల క్రితంగా దేవాది దేవుడు, జగదరక్షకుడైన ఆ యేసనే క్రీస్తునే ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అందరి ప్రజలకు కూడా, అన్ని వారికి అందరికి కూడా ఈ వార్తను తెలియచేసుకుంటూ వెళ్ళారు ఆయన. కనుక ఆయన చేతులు చాపుతూ పిలుస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు నెమ్మదినిస్తాను, మీకు శాంతినిస్తాను, మీకు సమాధానం ఇస్తాను కనుక అని చెప్తున్నారు ఆయన. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా కనుక రండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అవును పిల్లరా, ఏ భేదము లేదు, మనం పాపం